ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 29 నుంచి జూలై నెల 5 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. టీ చిలికమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి, వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం. టీ చిలికమ్మ టీ. వావ్. వృషభ రాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు. వృషభ రాశి వాళ్ళు ఏ పనికైనా కానీ దేనికైనా కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా నిదానం పడకుండా మొబ్బు పడకుండా ఆలస్య పడకుండా ఏదైనా పని చేయాలంటే చేద్దాం, నడవండి, చేద్దాం అని అలసట పడ్డ వాళ్ళకు కూడా ఉల్లాసం తెప్పించి సరే చేద్దాం, నడవండి, చేస్తేనే కదా మాకు 2 రూపాయలు వచ్చేది, 4 రూపాయలు వచ్చేది, 4 రూపాయలు సంపాదిస్తేనే కదా మాకు ఇంట్లో ఉంటే మాకు మంచిగా నోటికి మాట వస్తుంది, మంచిగా ధైర్యం వస్తుంది, ఆపత వస్తుంది, సంపద వస్తుంది. 4 టైముల ఇంటికాడ కూర్చొని తింటే మళ్ళీ సమయం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఖర్చు చేస్తామనేది జ్ఞానం బాగుందండి వృషభ రాశి వాళ్ళకి. ఎవరికైనా కానీ సరే చేద్దాం నడు, పని చేద్దాం నడవండి అని ఏ కష్టాన్ని కూడా వెనక జరగకుండా, ఆ కష్టం రాత్రి అనకుండా పగలనకుండా గొడ్డు కష్టపడ్డట్టు కష్టపడి మీరు పైసకు పైసా జమ చేసి వెనక పెట్టుకొని ఎవరితోనో మాట్లాడితే గట్టిగా మాట్లాడతారండి. నోటికి మాట వాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు, వెనక జరగరు. ఏ మాట ఉన్నా ఆ మాటకు కరెక్ట్ సమాధానం చెప్తారు. ఎందు గురించి అంటే కష్టం చేసిన వాళ్ళకి నోటికి మాట కరెక్ట్ వస్తుంది. కష్టం చేయని వాళ్ళకి ఏం చేతో ఇంట్లో చూస్తే పైసా లేదు, 4 రోజులు ఇంటికాడ కూర్చొని తింటి 1 రూపాయి లేదు, ఎవరికి అప్పడుగుదు, ఎవరి దగ్గర పోయి 10 రూపాయలు తీసుకొచ్చి ఇంటికి మొత్తం నడిపియాలి, ఇల్లు నడవాలంటే అవుతుందా, ఇంత కావాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, టెన్షన్ పడుకుంటా కూర్చున్న వాళ్ళకి అది కరెక్ట్ కాదండి. కష్టానికి మెరిగినవాడు, కష్టానికి వంగినవాడు ఒక బండికి 2 ఎద్దులు కడితే ఆ కష్టం ఇష్టం నాగలు దున్నుకుంటా కరిగడి చేసుకుంటా ఎద్దు ఎట్లా నడుస్తుంది? దానికి మేత పెట్టినా ప్రశాంతంగా తింటుంది. అది ఏమని తింటుంది? నేను చేసిన కష్టం నిజం, నేను చేస్తున్న కష్టం తింటున్నామని యథార్థంగా తింటుంది. మనిషి కూడా కష్టం చేసిన మనిషి 4 టైముల 4 కష్టం చేసిన మనిషి వాడు యథార్థంగా తింటాడు, వారి గొప్పలు చెప్పుకోడు, వాని ఎక్కువ రోషంతో ఉండడు, ఎక్కువ హుషారి మాట్లాడడు, చాల్బాజీ మాటలు మాట్లాడడు. కష్టం చేసేది నిజము, నేను 2 రూపాయలు సంపాదించేది నిజము, నేను పెట్టేది నిజము, ఇంట్లో వాళ్ళకి నేను నడిపించేదే నిజం. ఎందుకు మళ్ళీ మా పొగుడుకోవాలి? ఎందుకు చెప్పాలి నలుగుట్లా? సాల్ నాకు దేవుడు ఇస్తుండు సగం రొట్టె, దాంట్లో తిందాం ఉందాం, అంతా మంచి దేవుడే చూసుకుంటాడమని ఇట్లా ఫ్రీ మీద చేసే కష్టం చేసి భగవంతుని మీద భారం పెట్టి మీరు నడుస్తారండి. అలా నడిస్తే చాలా బాగుంటుందండి. చూడండి, భగవంతుడు వచ్చేటప్పుడు ఏం మేము తీసుకురాలేం, పోయేటప్పుడు ఏమేమి తీసుకుపోవు. భగవంతుడమని దేవుని మీద కోపం తాపం, ఇంత దెబ్బ తలిగే, ఇంత ఆపత వచ్చే, ఇంత సంపద వస్తే భగవంతుడా నీ లేవా, నా ఆపదని చూడవా, ఏమాయ నేను ఇంత సేవ చేస్తున్నా, నీ తక్తకు వచ్చి నీ స్థానానికి వచ్చి మొన్న మొక్కి వస్తే నాకు ఇదేం ఆపతి అని అలా మాట్లాడకండి. భగవంతుడు చూస్తాడు. ఏ టైము లోపల గడ్డ మీద తీసి పెట్టాలనో ఆ టైంలో పెడతాడు, అంతే తప్ప ఎప్పుడంటే అప్పుడు భగవంతుడా నన్ను చూస్తలేవా, నాకు పైకి తీసుకోవా, నాకు ఏం ఆపద పెట్టానో అని భగవంతుని పేరు బదలం చేసుకోవద్దు. నీవు చేసే కష్టం నీవు కరెక్ట్ చేస్తే, నీవు చేసే తిప్పల పడితే, నీవు భగవంతుని మీద భారం పెట్టి నీవు చేస్తే నీవు తప్పనిసరిగా పైకి వస్తావు. ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఎలా ఆలోచిస్తారంటే మనం దేవుని పేరు బదలం చేసుకోవద్దు, మన కష్టం మనం పడాలి, మన బాధ మేము పడితే మనం రెక్కాడితే బుక్క తింటాం, అంతే తప్ప ఎవరి మీద ఆధారం పెట్టవద్దు, ఎవరి మీద భారం పెట్టవద్దు అని ఇలా మంచిగా నడుస్తారండి. మీరు సాక్షాంగా శ్రీశైల మల్లికార్జున స్వామి మీ దర్శనం చేసుకోరండి. మీ ఇంటి మీద ఉన్న కాలకంటకమంతా దరిద్రమంతా దూరమైపోతుంది. మీరు చేసిన బాధ, చేసిన కష్టం, మీరు చాలా బాధపడ్డారు, కష్టపడ్డారు, కింద ఏమంటారు బుడానికి పోయి లాస్ట్కి కొనకి లెక్కింది. ఇప్పుడు మీరు అలా లెక్కిన వాళ్ళకి మీకు సగలం తెలుసు. నిండా మునిగిన వాళ్ళకి సలి ఉండదమని మీరు బాధపడ్డారు, కష్టపోయారు, నష్టపోయారు, అంతా భగవంతుని మీద భారం పెట్టి ఉన్నారు. అంతా మీకు జయమే జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏం చేయాలంటే సాక్షాంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వస్తే మీకు జయం జరుగుతుంది, మీకు మంచి లాభం జరుగుతుంది. ఏ పనికైనా కానీ, ఏ పనికి పోయినా, ఎక్కడ పోయినా, పాలి పగ దావా దుష్మని ఎక్కడ పోయినా కానీ మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి. ఒకసారి గవ్వలేద్దాం.
ఓం నమ శివాయ. ఓ చాలా మంచి గవ్వలు పడ్డాయి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ అన్నట్టు 4 గవ్వలు పడ్డాయి. ఈ వృషభ రాశి వాళ్లకు ఆదాయం 5, వ్యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. అంటే మీకు గురుబలం చాలా బాగున్నది. తొందర పడకండి, నిదానం చేయండి. దేవుడు అనేవాడు మీకు ఉన్నాడు, మీకు జయం చేపిస్తాడు, మీకు లాభం జరుగుతుంది. నష్టపోయారు, కష్టపడ్డారు, ఇక ముందు అలా పడరు, మీరు పైకొస్తారు. నష్టమైతే మీకు కాదు, అంత జయమే జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.